యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, శుక్రవారం దినం. ఈ ఉత్తరాయణంలో పుష్యమాసం యందు పౌర్ణమి గడియలు తర్వాత పాడ్యమి గడియలు ప్రారంభమవుతుంది ఈరోజు. అలాగే పుష్యమి నక్షత్రం 10:30 గంటల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈరోజు మీకు 2 రకాలుగా, ఒకటి మనసు ప్రశాంతంగా ఉంటుంది, తదుపరి ఉద్రేకంగా ఉండడం, కొన్ని వాగ్దాటి వర విషయాల్లో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ కొన్ని మనసులో ఉన్న కొన్ని గందరగోళం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం జన్మరాశికి తన సొంత ఇంట్లో పౌర్ణమి బలంతో ఉండి తులారాశి వారికి మెరుగైన ఫలితం కల్పించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఈరోజు నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రం దూకుడు తత్వం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త ఆశయాలు నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి మీకు ప్రారంభం అవ్వడానికి కూడా అవకాశాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు కోరుకున్న కొన్ని పాత వ్యక్తులు, కొన్ని విభేదాలతో విడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు కలుసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా. గురువు యొక్క అనుగ్రహం మనకు లాభస్థానం పైన, అలాగే మనకు రాశినాథుడు పైన పడడం, తృతీయ రాష్ట్రాధిపతిని పైన కూడా చూడడం చాలా శుభకరం. కానీ శని యొక్క చూపు మనకు ద్వితీయ స్థానం అంటే ధన వాక్కు స్థానంలో ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు. ఈరోజు ఆదాయం పెరుగుదల, ప్రశాంతకమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధం కొనసాగించడానికి సమయం. అలాగే ఆహారపు అలవాట్లు కూడా నిఘా ఉంచాలి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధైర్యం, ప్రణాళిక, లక్ష్యంతో ముందుకు సాగి విజయాన్ని వరిస్తారు. ఉద్యోగ విషయమైనా కావచ్చు లేదా వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ నూతన పథకమైనా అవ్వచ్చు. ఈరోజు సంతానం లేని వారికి సంతానం కలుగును. అనేక కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా తరచుగా అవకాశం. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి అత్యంత శుభకరం. చంద్రుడు 10వ స్థానంలో ఆశ్లేష నక్షత్రంలో ఉండేటప్పుడు మీరు ప్రారంభించే వ్యాపార రంగంలో అత్యధిక సాంకేతికంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలుంది. పరిశ్రమలు ప్రారంభించుకోవచ్చు. చిన్నపాటి వ్యాపారంలో నుంచి కళలకు సంబంధించిన వ్యాపారం నుంచి ఎటువంటి వ్యాపారాలైనా కమిషన్తో కలిసిన వ్యాపారాలు కూడా ఈరోజు ప్రారంభించండి. మీకు చిరకాలం ఆ వ్యాపారంలో మంచి లాభసాటిగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అది మన కుటుంబ సభ్యులు సహకారం, అలాగే మన స్నేహితులు వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి వ్యాపార రంగంలో అత్యధిక మీకు ధన ప్రవాహం కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల మీకు ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో చంద్రుడు బలంగా ఉండేటప్పుడు ఆయన ఆశ్లేష నక్షత్రంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అది అకస్మాత్తుగా జరగచ్చు. అందువల్ల ఈరోజు దైవ కార్యక్రమాల్లో దుర్గాదేవి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి, మంచి ఫలితం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఎక్కువగా అధిక శ్రమంతో పనిచేయాల్సి వస్తుంది. మీ పనుల్లో విజయ శిఖరం కలిగించుకుంటారు. పై అధికారులు మీకు కొద్దిగా అవకాశం ఇవ్వడం వల్ల మీ మనసులో ప్రత్యేక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే
మీరు చేస్తున్న వృత్తిలో స్థిరంగా చేసుకోవడానికి, ఎక్కువగా కాలం పనులు చేసుకునేదానికి, ఒకే సమస్యలో మీరు కంపెనీలో పనిచేసుకోవడానికి అవకాశాలు ప్రారంభమైనాయి. అలాగే కుటుంబ స్త్రీలు, ప్రత్యేకించి తులారాశి వారికి ఆనందకరమైన విషయాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళకు ఎక్కువగా సంతోషంగా ముందుకు రావడం, అలాగే కుటుంబంలో ఉన్న చిన్నపాటి కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటుంది. ధన ప్రవాహ విషయం కానీ, అలాగే విభేదం నుండి మానసిక ఒత్తిళ్లతో గొడవల్లో ఉన్న సంసారం చేస్తున్న వాళ్ళల్లో కూడా ఐకమత్యం అనేది ఏర్పడబోతుంది. ఈరోజు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడం వల్ల కుటుంబంలో మంచి ఆరోగ్యం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ప్రత్యేకించి శుక్రవారం అదృష్ట దినంగా తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు వ్యాపారాలలో ఆలస్యం తొలగిపోతుంది. కొత్త ప్రాజెక్టుల దృష్టి సారిస్తారు. మిత్రులతో సహకారం పురోగతి ఉంటుంది. అనేక విషయాల్లో అభివృద్ధి దోహదపడుతుంది. కొత్త పనికి సంబంధించిన వెంచర్లో శుభవార్తలు ఉంటాయి. కొత్త విధానంతో కొన్ని మార్పులు చేయడం వల్ల అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగిస్తారు. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. ప్రశాంతవంతమైన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు తెలుపు. చిత్తా నక్షత్రం ఈరోజు శ్రమతో కూడిన విషయాల్లో పాల్గొంటారు. అలాగే స్వాతి నక్షత్రం సంతోషకరంగా కుటుంబంతో కలిసి ఉండడం జరగబోతుంది. విశాఖ నక్షత్రం కొన్ని ఇబ్బందులని తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీకు మంచి అనుకూలమైన ఫలితాలు తెచ్చుకునే రోజు. కష్టమైన పనుల్లో సులభంగా చేయగలుగుతారు. మీ కోరికలు సులభంగా నెరవేరుతాయి. తులారాశికి ఉద్యోగం, వృత్తి, పనిలో మీ సామర్థ్యం మీపై అధికారులచే ప్రశంసించబడుతుంది. మీరు ఈరోజు నాణ్యమైన